పల్నాడు జిల్లాకు సంబంధించిన ఓ మహిళ లక్ష్మి అనే మహిళ తన భర్తే తనని స్వయంగా మోసం చేశాడు అంటూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అయితే సొంత కొడుకుకి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళితే కూడా ₹1,00,000 లంచం ఇస్తే కానీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వనని చెప్పి ₹1,00,000 ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు. అతను గుంటూరు డిస్టిక్కి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్లోనే పనిచేయడం అనేది నిజంగా షాకింగ్గా తెలుస్తూ ఉంది. అయితే ఆ బాధిత మహిళ ప్రస్తుతం మనతో ఉంది. అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఆ మహిళకి సంబంధించి అసలు అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడు, అసలు లంచం ఎందుకు తీసుకున్నాడు, తన సొంత కొడుకు బర్త్ సర్టిఫికేట్ కోసం ₹1,00,000 లంచం తీసుకోవడం ఏంటి అనే విషయాలు కూడా చాలా షాకింగ్గా ఉన్నాయి. ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు, మీరేంటి, ఎంతకాలం అయింది పెళ్ళయి, మీ భర్త ఏం చేస్తూ ఉంటాడు? నా పెళ్ళయి 16 సంవత్సరాలు అయింది మేడం. నా పెళ్ళయి 16 సంవత్సరాలు అయింది. బాబుకి డేట్ ఆఫ్ బర్త్ చేపియాలని చెప్పి నేను డేట్ ఆఫ్ బర్త్ కోసం వచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ కోసం వస్తే నన్ను ₹1,00,000 వస్తేనే నేను డేట్ ఆఫ్ బర్త్ చేపిస్తాను, లేకపోతే చేపినని. గతంలో కూడా నేను 5 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టుతున్నాను. ఇక్కడ నసరాపేటలో పెట్టాను, ఇక్కడ గుంటూరు జిల్లాలో పెట్టాను, మహిళా మండలంలో కూడా పెట్టాను. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. నన్ను చంపేస్తానని భయపెట్టిస్తున్నాడు, నన్ను ఏదిస్తున్నాడు. మళ్ళీ నన్ను ఈ శిక్షను నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను భరించలేకపోతున్నాను. నన్ను మడుకు మీరు న్యాయం చేయాలని నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. నేను లాయరు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఏం చేయలేవు. నాకు కొడుకు లాయరు, నీకు ఏ శిక్ష చేయాలంటే అక్కడ వేస్తాను, నేను బోకర్ కేసు పెడతాను అని చెప్పి వేరే మహిళను జ్యోతిబాయిని ఉంచుకొని తన కూతుర్ని జ్యోతిబాయిని, తన కూతురు ఉంది, కూతుర్ని కొడుకుని పండేస్తున్నాడు. అంటే మీ భర్త ఏం చేస్తూ ఉంటాడు? అంటే సాధారణంగా పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. 16 అవుతుందా? ఓకే. ఎంత వయసు అబ్బాయి ఉన్నాడు మీకు? నాకు 16 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు మేడం. 17వ సంవత్సరం తగిలింది. 10th చదువుతున్నాడు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి? గుంటూరు జిల్లాలో చేస్తున్నాడు మేడం. ఎక్కడ? గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తాడు మేడం. చెట్ల దగ్గర రాయకుండా గిరివేసి రాస్తాడు మేడం. గిరివేసి రాసుకుంటే అక్కడ మొత్తం అన్ని ఎవరు లంచం ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మేడం. వాళ్ళ దగ్గర కేసు చేస్తానని చెబుతాడు, డబ్బులు తీసుకుంటాడు, పారిపోతాడు. అలా ఏదిస్తున్నాడు నన్ను, ఒక చిత్ర హింసలు పాలు చేస్తున్నాడు. కొడతారా మిమ్మల్ని? కొడతారు మేడం. అది ఉంచుకున్నామే, నన్ను కొట్టి నన్ను చెయ్యి బండి మీద నుంచి పడి నేను కింద పడి చెయ్యి ఇరిగింది మేడం. ఆపరేషన్ చేయించుకున్నాను. పెట్టుకుని ఆవిడతో కొట్టించాడు నన్ను. అత్యంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. సొంత భార్య, గవర్నమెంట్ హాస్పిటల్ సొంత భార్యని కొట్టించాడు. మీ భర్త పేరేంటి? నా భర్త పేరు కోట నాయకు మేడం. తన కోటేశ్వరరావు, తన కొడుకు కోటేశ్వరరావు నాయకు లాయర్ అని చెప్పి మేడం. నా తండ్రితో కాదు, తన కొడుకు లాయర్ గా చేస్తాడు మేడం. అక్కడే లాయర్ చదువుతున్నాడు మేడం. గుంటూరులోనే ఉంటున్నాడు. మీ భర్త కొడుకు? భర్త కొడుకు. ఫస్ట్ ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత నా పెళ్లి ఎక్కడ ఉంటది? ఆమె లేదు మేడం, విడాకులు ఇచ్చేసింది. మీకు విడాకులు ఇచ్చారా? లేదు మేడం, నాకు అసలు ఇవ్వలేదు, విడాకులు కూడా ఇవ్వలేదు. నా బాబును కూడా పట్టించుకోవట్లేదు మేడం. మేను మాట్లాడతాడా అసలు మీ భర్త? లేదు మేడం, 5 సంవత్సరాలు మాట్లాడలేదు. ఆవిడతో ఎందుకు విడాకులు తీసుకున్నాడు? ఆమె అక్రమ సంబంధం చేస్తుందని చెప్పి విడాకులు తీసుకున్నాడు మేడం. కొట్టింది ఎవరు? ఇప్పుడు ఉంచుకున్నాము, ఇంకొక ఆమెను ఉంచుకొని ఉంటున్నాడు మేడం. ఆవిడతో అఫైర్ చెరువు మాదారంలో ఉంటున్నాడు. అక్కడ తెలిసింది కాబట్టి నేను వెళ్ళాను మేడం. ఎప్పుడు అడగలేదా నా పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటని? అడిగాను మేడం. కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చాను, నసరాపేటలో ఇచ్చాను, కలెక్టర్ ఆఫీసులోనే ఇచ్చాను. అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొచ్చి నన్ను అక్కడ వచ్చి పోలీసులు పట్టుకొచ్చారు. పిరుగురాల పోలీస్ స్టేషన్లో పెట్టాను మేడం. పిరుగురాల పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ నుంచి తీసుకొస్తే తను నా భార్య దగ్గర ఉంటానని చెప్పి నన్ను ఆ నైట్ ఉండి తెల్లారకలు పారిపోయాడు మేడం. ఇంకా అక్కడ నుంచి నాకు చిక్కలేదు, దొరకలేదు. నా దగ్గర డబ్బులు లేవు. నేను కష్టం చేసుకుంటేనే బతుకుతుంటావు. కూలి పని చేసుకుంటాను మేడం. నేను కూలి పని బాబు ఏం చదివిస్తున్నావా బాబుని? లేదు మేడం, మొన్నటి దాకా నాకు ఈ చెయ్యి దెబ్బ తగిలి నాకు పోషించే వాళ్ళు ఎవరు లేరు. బాబు పనికి వెళ్ళి నన్ను పోషించాడు. అసలు పట్టించుకోడు, బాబును కూడా పట్టించుకోడు. నేను కష్టం చేసి పోషిస్తున్నాను బాబును కూడా. తన తండ్రి అని అందరూ నీ తండ్రి లేరని ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు. నా కొడుకును న్యాయం చేయాలి. ఇప్పుడు ఎక్కడికి విజయవాడ రావడానికి, సిపి ఆఫీస్ దగ్గర రావడానికి కారణం ఏంటి? రాజశేఖర్ బాబుకి చెప్తారా సిపికి ఈ విషయం అంతా? చెప్తాను మేడం. కంప్లైంట్ ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు అన్న విషయాన్ని కూడా ఆయన దగ్గర చెప్తారు. ఏమైనా లెటర్ రాశారా? రాయలేదు మేడం. రాయలేదు. మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? లేరు మేడం. లాయర్ ఉన్నాడా? లేరు మేడం. ఒక్కళ్ళే సపోర్ట్ వచ్చి నేను ఒక్కనే నాకు న్యాయం కావాలని సపోర్ట్గా వచ్చాను మేడం. ఇక్కడ నేను వెళ్ళాను, తను ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. నేను ఇలా ఎందుకు నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ చేపించలేదు అని అడిగినందుకు నన్ను ఉంచుకున్నామా కూతురు ఇద్దరు కలిసి కొట్టారు నన్ను.
నువ్వేంది నా భర్త నన్ను ఆయన దగ్గర నుండి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మిమ్మల్ని కొట్టినవి కానీ లేకపోతే మిమ్మల్ని హింసించిన ఫోన్ ఉందా మీ దగ్గర? ఫోన్ ఉంది కానీ తీయటం నాకు రాలేదు మేడం. తను 2 చేతులు పట్టుకొని నన్ను కర్ర తీసుకొని కొట్టింది. ఇక్కడ ఇది చెయ్యి ఆపరేషన్ చేసింది, చెయ్యి మీద కొట్టింది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు ఆవును తీసుకొని నన్ను మళ్ళీ చెరువు మాదానంలో కేసు పెట్టారు నా మీద. పోలీస్ చేత నన్ను ఫోన్ల మీద ఫోన్లు చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు తను? నా బాధను ఎవరికి మీరందరూ దయచేసి మీరు కన్నా న్యాయం చేయకపోతే నేను నా బాబు చనిపోతాను. నాకు ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. మాట్లాడొద్దు, ఖచ్చితంగా న్యాయస్థానాలు నేను 5 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు మేడం. నేను తన వలన ఈ టైం అవుతున్నాను. నా బాబు కూడా ఎంతో చిత్రహింసలు మొదలు పెడుతున్నాడు. తన ఫస్ట్ సంబంధం, తొలి సంబంధం కొడుకు నా తండ్రితో కాదు నాతో అక్రమ సంబంధం పెట్టుకోమని చెప్పాడు నాకు. ఇది కరెక్టా మేడం? ఇది కరెక్టా చెప్పండి మేడం. నా వల్ల కావట్లేదు. చూడొచ్చు ఆ మహిళ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుందో మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాము. అయితే పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి ఆ మహిళ చెప్తూ ఉంది. తనకంటూ సపోర్ట్ ఎవరు లేరు, ఖచ్చితంగా ఒక న్యాయస్థానంలో కానీ ఒక లాయర్ కానీ ఎవరు సపోర్ట్ లేరు అనేసి చెప్తూ ఉంది. అతని కొడుకే తనని పోషిస్తూ కూడా ఆ కుటుంబాన్ని కూడా ఆమెకి హెల్త్ బాగోని సమయంలో కూడా అతనే చూసుకున్నాడని చెప్తూ ఉంది. ప్రస్తుతం న్యాయం కోసం అయితే సిపి ఆఫీస్ దగ్గర కావడొచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం.